హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా ప్రణీత్ హనుమంత్ తో చేసిన డార్క్ కామెడీ ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ల పైన ఇటువంటి ట్రోలింగ్స్ కామెడీ చేసే యూట్యూబ్ ఛానళ్ల పైన మా సంఘం అధ్యక్షుడు మంచు విష్ణు యాక్షన్ తీసుకున్నారని తెలుస్తుంది. సో వాళ్ళు కూడా హీరోయిన్ల పైన ఈ విధంగా కామెంట్స్ చేశారు, ట్రోల్ చేశారు అంటున్నారు. అసలు వాళ్ళు ఏం చేశారు, ఏ యూట్యూబ్ ఛానల్స్ ని ఈ విధంగా రద్దు చేశారు, అసలు ఏం జరిగింది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మంచు విష్ణు గారు మా సంఘం అధ్యక్షుడు, ఆయన కూడా యూట్యూబ్ ఛానల్ పైన రద్దు చేశారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. సార్ ఏ యూట్యూబ్ ఛానల్స్ ఆయన రద్దు చేశారు, ఏం జరిగింది, వాళ్ళు ఎవరి మీద ట్రోలింగ్ చేశారు? ఇది యూట్యూబ్ ఛానల్స్ రద్దుది ఒక విధంగా మంచి అంశమే. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ ప్రణీత్ హనుమంతు ఇష్యూ అయినప్పుడు చర్యలు కఠినతరం చేయాలి ప్రభుత్వాలు కానీ, లేదా ఆ డిజిటల్ మీడియాకి సంబంధించిన అసోసియేషన్లు ఏవో ఉంటాయో వాటి మీద. ఎందుకంటే ఏదో ఒక విధంగా వైరల్ అయిపోవాలి, ఏదో ఒక విధంగా స్టార్ అయిపోవాలి అనుకునే ఆ ధోరణి మారాలి. సో దానికోసం వాడు ఏముందిలే సింపుల్ గా క్షమాపణ చెప్పేస్తాను, వీడియో తీసేస్తాను, ఈలో నేను పాపులర్ అయిపోతాను కదా. ఇప్పుడు ప్రణీత్ హనుమంతు తీసుకోండి, ఆయన ఎవరో చెప్పి సాయిధరం తేజ్ లాంటి వాళ్ళు ఫస్ట్ ప్రస్తావించింది ఆయనే కదా. తర్వాత గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు రెస్పాండ్ అయ్యారు, అంత బాగుంది. మరి అంతవరకు ఏం చేశారు? అప్పుడు సారీ చెప్పడం ఏంటి? అంటే ఈలోకి ఎంత వైరల్ అవుతుందో చూద్దాం, ఎన్ని వ్యూస్ వస్తాయి చూద్దాం, అల్టిమేట్ గా నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చిందా లేదా. మనీ మేక్స్ మెనీ థింగ్స్ కదండి. జనాలందరూ ఏంటంటే లేదబ్బా నాకు మంచి పేరు రావాలి, నేమ్ ఫేమ్ రావాలని. ఎందుకు నేము ఫేము? డబ్బు కోసమే కదా. సినిమాలో కూడా ఈ క్యారెక్టర్ చేస్తే నాకు మంచి గుర్తింపు వస్తుంది, మంచి ఇది అవుతుంది అంటే నెక్స్ట్ తర్వాత సినిమా ఊరికే ఎంత పేరు వచ్చినా ఫ్రీగా చేసే ఆప్షన్ అనేది ఉంటే ఎవరైనా పాపులాడతాడా? ఎంత తాపత్రయపడతాడా? పడ్డు. సో అటువంటి వాటి మీద మంచు విష్ణు ఒక రెస్పాన్సిబుల్ గా తీసుకొని మరీ ట్రోల్స్ చేసే అంశం మీద బ్యాన్ చేయమని రిక్వెస్ట్ పెట్టారు. అది మంచి పద్ధతి. ఇప్పుడు నేనింతే అని సినిమాది మీరు చూసే ఉంటారు, పూరి జగన్నాథ్ గారి. అందులో ఒక పాట ఉంది, కృష్ణానగరే మామ. అందులో కూడా రవితేజ్ గారు ఒక మాట అంటారు, ఎప్పుడు మా మీదే చూస్తారు, మా మీదే ఫోకస్ చేస్తారు, బట్ మేమంటే ఎక్కడో చిన్న చూపు ఉంది మీకు అంటే సొసైటీని ఉద్దేశించి ఉంటుంది ఆ పాట. తర్వాత ఆ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన ముమైత్ ఖాన్, అంటే సినిమాలో సినిమా షూటింగ్ లాగా ఆవిడ సూసైడ్ ఏదో అటెంప్ట్ చేస్తుంది, హీరోతో అఫైర్ ఏదో సినిమాలో స్టోరీలో భాగం. ఆవిడ ఉంటుంది, మీరు పిచ్చిరాతలు రాస్తారు కానీ మా మీదే మీరు బతుకుతున్నారు విషయం గుర్తుపెట్టుకోండి, మేమంటూ లేకపోతే మీకు ఫుడ్ ఎవరు పెడతారు అన్నట్టుగా అడుగుతుంది. అది కొంచెం ఘాటుగా పూరి జగన్నాథ్ గారు మంచి డైలాగ్ రాశారు, బట్ దాన్ని కూడా సీరియస్ గా తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏముందిలే మనకు కాదులే, పర్టికులర్ గా పాయింట్ అవుట్ చేస్తే ఫీల్ అవుతారు తప్ప ఒక సమూహాన్ని మెన్షన్ చేసి మాట్లాడితే మాత్రం ఎవరు రెస్పాండ్ అవ్వరు. సినిమాల మీద వచ్చే గాసిప్స్, సినిమాల మీద ఉండే వెటకారము, అందులో అసలు నేనింతే సినిమా అనేది సగటు సినిమా వ్యక్తి యొక్క ఆవేదనని చూపించాడు కళ్ళ కట్టినట్టు. అందులో షేయాజీ సిండే గారు ప్రొడ్యూసర్గా చేస్తారు. అట్లాగే వాడిని అడుగుతాడు, వాడు ఫోన్ చేసి, అరే ఓవర్సీస్ లో సినిమా రిలీజ్ అయింది కదా, ఎలా ఉందంటే, ఏమో బాబాయ్ తెలీదు, స్టార్ అదే రేటింగ్ 2 ఎంత ఇచ్చారటంటే, ఇచ్చారట ఏంట్రా, నువ్వు సినిమా చూడు, ఎవరో ఇచ్చిన రేటింగ్ నువ్వు ఎందుకు బేస్ చేస్తావు? ఇట్లా ప్రతిది కూడా, ప్రతి అంశం కూడా రేటింగు నువ్వు ఎలా రేటింగ్ ఇస్తావు? నీకు నచ్చితే ఓకేనా, లేదా నీకు డబ్బులు ఇస్తే ఓకేనా అంటే అలా అంటున్నారు చాలా మంది. ఇవాళ రేపు క్రిటిక్స్ కూడా డబ్బులు ఇస్తే ఫేవర్ గా రాస్తున్నారు, డబ్బులు ఇవ్వకపోతే ఇలా రాస్తున్నారు అన్నట్టు కూడా ఉంది. మొన్న దిల్ రాజు గారు వాళ్ళు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంతమంది మహానుభావులు మేధావులు వెళ్ళారు. వాళ్ళు క్లియర్ గా చెప్పాడు ఆయన, ఈసారి మీకు స్టోరీ ఇస్తా, మీకే స్క్రిప్ట్ ఇస్తా, మీరు సెలెక్ట్ చేసి ఇవ్వనప్పుడు నేను చేద్దామంటే, అప్పటికి ఒక ఆయన అంత మాట అన్నా కూడా ఇంకా మేమేం తక్కువ కాదు, ఓడిపోలేదని ఫీలింగ్ తో తప్పు డెఫినెట్ గా సార్ మేము చేస్తాం సార్ చేయమని. అప్పుడు ఏం చేయాలంటే స్పాట్ లో, ఇగోండి మీకు ఒక 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నా, మంచి స్క్రిప్ట్ రాసి ఒక సినిమా చేయండి, హిట్ చేయండి, హిట్ చేస్తే లైఫ్ లాంగ్ మీరు చెప్పినట్టు ఉంటారని అనాల్సింది దిల్రాజు గారు. కాబట్టి ఇవన్నీ జరిగే పని కాదు, వేస్ట్. వీళ్ళు కూడా డబ్బులు ఇస్తే రావడము, డబ్బులు ఇస్తే రాయడము లాంటి వాళ్ళు చాలా మంది తయారైపోయారు. సో ఇటువంటి నేపథ్యంలో అందరినీ మెన్షన్ చేస్తూ పూరి జగన్నాథ్ గారు చాలా బాగా రాశారు. రేటింగ్ బట్టి ఎట్లా అండి, ఇప్పుడు ఇలా రాస్తున్నారు, కొన్నాళ్ళకి అరే ఒక మంచి సినిమా తీసా అనుకున్న ప్రొడ్యూసర్ కూడా ఆ రేటింగ్ రాయడం వల్ల, సినిమాకి రావాల్సిన డబ్బులు రాకపోవడం వల్ల, ప్రేక్షకులు ఆ రేటింగ్ చూసి కొంతమంది డ్రాప్ అయిపోవడం వల్ల సినిమా ఆడలేదు, ప్రొడ్యూసర్ నెక్స్ట్ సినిమా తీస్తాడా? ఇలాగ కొన్నేళ్ళకి ఈ ప్రొడ్యూసర్లు అని కూడా ఏమవుతాడు,
కనుమరుగైపోతాడు. అప్పుడు కనుమరుగైపోతే అప్పుడు మీరు ఎవరి మీద రాస్తారండి? ఎవరి మీద మీరు వీడియోలు చేస్తారండి? ఎవరి మీద మీరు గాసిప్స్ రాస్తారండి? ఎవరి మీద మీరు రేటింగ్లు మెన్షన్ చేస్తారండి? మీ తిన్న ఫుడ్ మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కుంటున్నట్టే కదా. అట్లా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళొద్దు. ఇప్పుడు ఇవన్నీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, మంచు విష్ణు గారు ఏదైతే మెన్షన్ చేశారో వాళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడతారు. వాళ్ళు ఏవి హైదరాబాద్ కుర్రోడ్ అని ఒక ఛానల్ ఒకటి, తర్వాత ఏంటది XYZ ఎడిటర్ అనేది ఒకటి ఉంది, ఎడిట్ అని ఒకటి ఉంది, తర్వాత ఏదటి BBC అని ఒకటి ఉంది. ఇలా ఏవో ఒక 5 మెన్షన్ చేశారు. బట్ ఇలా ఇవ్వడం వల్ల కొద్ది మందికైనా ఝలక్కిస్తే మిగతా కొద్దిగా సెపరేట్ అవుతాయి. అర్థమైందా? ప్రణీత్ హనుమంతు లాంటి వ్యక్తికి ఆయన మీద కేసు ఫైల్ చేసి ఇది చేయడమే కాదు, ఇట్లా ఫైల్ చేశారని చెప్పి ఎక్కడైతే ఏ యూట్యూబ్ ఉన్నాయో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. వీళ్ళు ఇలాగా బ్యాడ్ గా జనాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే యూట్యూబ్ వాడికి భాషతో సంబంధం లేదు కదా, వాడికి తెలియదు కదా. వ్యూవర్షిప్, సబ్స్క్రైబర్, టైమింగ్, ఎన్ని అవర్స్ వాచ్ అవర్స్ ఎన్ని ఉన్నాయి, దీన్ని బేస్ చేసి వాడు చేస్తున్నాడు. దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకెళ్తే పరిస్థితి ఏమవుతుంది? ఇప్పటికే సోషల్ మీడియా అన్నా డిజిటల్ మీడియా అన్నా కొంత నమ్మకం పోయింది జనాలకి. ఎందుకు పోయిందంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చాలా మంది కూడా అరే మొన్న నీ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూశాను, ఏదో మాట్లాడినట్టున్నావు, లేదా మొన్న ఎక్కడో చూశాను ఒక వీడియో, నిజమేనా? ఫోన్ చేసి నిజమేనా అని అడుగుతున్నాడు. అంటే నమ్మకం పోయింది అన్నట్టుగా. అదే ఒక శాటిలైట్ ఛానల్లోనో లేదంటే ఒక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కానీ వస్తే అదే పేపర్లో వచ్చిందండి కరెక్టేరా అంటున్నారు. మరి ఆ నమ్మకాన్ని ఇక్కడ సోషల్ మీడియా, సోకాల్ డిజిటల్ మీడియా ఎందుకు నిలబెట్టుకోలేకపోతుంది? ఇట్లాంటి ఎవరెవరైతే కొంతమంది ఫేక్ న్యూస్లు రాస్తున్నారో, ఊరికే బ్యాడ్ ప్రోపగాండా చేసి వాళ్ళు హైలైట్ అయిపోదామో, వాళ్ళ ఛానల్ ఎక్కువ రేటింగ్స్, ఎక్కువ వ్యూస్ వచ్చేయాలని తాపత్రయపడుతున్నారో, అటువంటి కొద్ది మంది వల్ల ఎంటైర్ సోషల్ మీడియాని నమ్ముకొని బతికే కొన్ని వందల మంది కడుపు కొట్టినట్టే అవుతుందిగా. మరి అదెందుకు ఆలోచించరు? సో అలాగ జరగకుండా ఉండాలంటే ఇట్లాంటి వాళ్ళకి ఎక్కడికక్కడ ఏరి పారేస్తుండాలి, చెక్ పెడుతూ ఉండాలి. అప్పుడు మీరు అన్నట్టు కొంతలో కొంత అయినా ప్రణీత్ హనుమంతు లాంటి వాళ్ళు కానీ, లేదా ఇప్పుడు ఏదైతే మంచు విష్ణు గారు కంప్లైంట్ చేసిన 5 ఛానల్స్ ఉన్నాయో అటువంటి వాళ్ళు కానీ ధోరణి మార్చుకుంటారు. లేదా నెక్స్ట్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా కొన్ని రకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అప్పటికీ పాపం యూట్యూబ్ చాలా మొదట్లో ఉన్నంత దానికన్నా ఇప్పుడు అమెండ్మెంట్స్ చేస్తూనే వచ్చింది. ఫస్ట్ లో ఎలా ఉంది, ఒక 1000 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు, అప్పటి నుంచి వాళ్ళు చూసే వాచ్ అవర్స్ బట్టి అమౌంట్ ఇచ్చారు. ఇప్పుడు అలా కాదు, 1000 సబ్స్క్రైబర్స్ కాదు, మినిమం 4000 అవర్స్ వాచ్ అవర్స్ ఉండాలి. అలాగే ఒకడు వాడిన వీడియో ఇంకోటి వాడకూడదు, ఒకడు వాడే టెక్స్ట్ ఇంకోటి వాడకూడదు. లేదా ఇప్పుడు టీవీ ఛానల్స్ లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఒక సినిమాకి సన్నివేశానికి సంబంధించి వాళ్ళు వాడుకోవాలంటే మాక్సిమం 20 సెకండ్స్ మించి వాడకూడదు. అలా వాడాలంటే ప్రొడ్యూసర్ పర్మిషన్ ఉండాలి. అట్లా కొన్ని ఏవో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అట్లాంటివి యూట్యూబ్ కూడా, ఈ సదరు గవర్నమెంట్లు కూడా, ప్రభుత్వాలు కూడా, ఇండియా గవర్నమెంట్, రకరకాల ప్రభుత్వ